శంకర వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ పెంచడం జరిగింది. 11న రాత్రి 8 గంటల నుంచి ఆ రేట్స్ స్పెషల్ షో వరకు 500, మిగిలినవన్నీ కూడా 150 300 రూపీస్ ఇది చేసినట్లున్నారు. అట్లాగే ఇప్పుడు మరి తెలంగాణలో మాత్రం ఆ రేట్స్ హైక్ చేసేటువంటి విషయంలో కోర్టు ఇప్పటికే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేసింది. మీరు ప్రత్యేకమైన మెమోలు ఇవ్వద్దని కూడా కోర్టు దానిపైన ప్రభుత్వానికి కూడా ఇది చేసినట్లున్నారు. మరి ఈ నేపథ్యంలో తెలంగాణలో రేట్లు పెంచడం కష్టమయ్యేటువంటి పరిస్థితి ఏమో, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రేట్లు పెంచేటువంటి అవకాశం ఉంది. అయితే మనశంకర్ వరప్రసాద్కు ఉన్న అదృష్టం ఇప్పుడు ఏంటంటే చిరంజీవి గారికి ఎక్కువ మంది ఇక్కడి నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్తారు, అక్కడే సినిమా చూస్తారు. ఇక్కడ చూసే ఈ 5 days పండగ రోజులన్నీ కూడా అక్కడే చూస్తారు, అక్కడే సినిమాని చూసే అవకాశం ఎక్కువ ఉండేది. కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా రేట్స్ పెరిగినాయి, కాబట్టి కలెక్షన్స్ కూడా పండగగా ఉండిద్ది. ఖచ్చితంగా బాగా డిఫరెంట్గా చేశారు చిరంజీవి గారు ఈ సినిమాలో. చాలా చాలా వైబ్రెంట్గా కనిపిస్తున్నాడు మనిషి, చాలా పాజిటివ్ వైబ్ కనపడుతుంది. చాలా ఈజ్ అంటే చూసినప్పుడు ట్రైలర్స్లో ఆ స్పెషాలిటీ అయితే బాగా కనపడుతుంది. అనిల్ రావిపూడి, మరి అనిల్ రావిపూడి ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి హిట్ కొట్టారండి. ఈ సంక్రాంతి మరి హిట్ కొట్టాలనే కోరుకోవాలి, మళ్ళీ మారుతిలాగా కొడితే మళ్ళీ పాపం ఇబ్బంది. అయితే అనిల్ కొంచెం కష్టపడతాడు అనుకుంటా, కొంచెం టెక్నికల్గా కొంచెం బాగా హార్డ్ వర్క్ చేస్తాడు అనుకుంటా. ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి కొంచెము అందరికి కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంది. చూడాలి మరి రిలీజ్. రైట్ రాజు గారు, థ్యాంక్ యూ.